హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి సత్యనారాయణ స్వామి వ్రతం అండ్ రుద్రాభిషేకం చేసుకుంటుంటే వెళ్తున్నాను. నా క్లోజ్ ఫ్రెండ్. సో చెరీని రేకేర్లో డ్రాప్ చేసిన ఇప్పుడే. శశాంక్ ఇంకా చెరీ ఈవినింగ్ డిన్నర్కి వచ్చేస్తారు. డైరెక్ట్గా శశి పిక్ చేసుకొని రెడీ చేసుకొని వస్తాడు. నేనైతే ఇప్పుడు వెళ్ళిపోతున్నా, ఇంకా అక్కడే ఉంటా. నైట్ మళ్ళీ అందరం కలిసి రిటర్న్ వస్తాము. గాయ్స్ అందరు హాయ్ చెప్పండి. హలో. పతి పుత్ర పరివార సమేతాం గౌరీం లోకపాలికాం ఆవాహయామి స్థాపయామి పూజయామి. ఇలా తిప్పుకోండి, పర్వాలేదు, గ్రూప్ కదా. యజమానస్య గణేశాది పంచలోకపాలక దేవత ప్రసాద సిద్ధిరస్తు తథాస్తు. దేవత ప్రత్యయ దేవత సహిత ఆదిత్యాది నవగ్రహ ప్రసాద సిద్ధిరస్తు తథాస్తు. ఒక్కొక్క గ్రహానికి ఆరాధన చేయడం ద్వారా మనకున్నటువంటి ఒక్కొక్క దోషం తొలగుతుంది. అంటే ఏంటంటే ఆత్మ సంబంధమైన దోషాలు ఉంటే సూర్యారాధన ద్వారా, మనస్సుకు సంబంధించి ఉంటే చంద్రుడి ద్వారా, అలాగే శరీర రోగాలు కానీ ఇంకేమైనా బాధలు కానీ లేకపోతే ఏదైనా శరీరానికి సంబంధించిన ఆరోగ్యానికి సంబంధించి ఉంటే కుజుడికి మనకు అంగాలు కూడా ఆరాధన చేయడం ద్వారా, బుద్ధి సరిగ్గా పనిచేయకపోతే బుద్ధుడికి ఆరాధన ద్వారా, అలాగే మన సంతానానికి అంటే పుత్రి కానీ పుత్రిక కానీ పుత్రుడు కానీ ఎవరైనా సరే వాళ్ళకి ఏమైనా దోషాలు ఉంటే ఒకవేళ ఏం చేయడం అంటే బృహస్పతి చేయడం ద్వారా, అలాగే యజమాని యొక్క పత్నికి ఏదైనా దోషం ఉంటే తొలగాలని చెప్పి శుక్రారాధన ద్వారా, పత్ని పీడోకి శాంతి అంటే పత్ని వల్ల పీడ కాదు, పత్నికైనా దోషం ఉంటే పీడ అది పోవాలని చెప్పి మీరు నవ్వే కదా అంటే అది పేరు ఉంటాయి నాకు తెలియదు కదా. అంటే నెక్స్ట్ 1 year తెలిసిపోతుంది నాకు. వెయిట్ ఈ మధ్యన డ్రమ్ములకి కాంక్రీట్కి బాగా డిమాండ్ పెరిగింది అంతే. ఓకే, శుక్రుడు ఆరాధన ద్వారా, ప్రాణానికి సంబంధించి శనీశ్వరు ద్వారా, అలాగే కళ్ళకి సంబంధించి ఏదైనా దోషం సంభవిస్తే రాహుగ్రహం, అలాగే జ్ఞానం మనకు ఉండేటటువంటి ఆలోచన విధానం కానీ లేకపోతే ఆలోచించే జ్ఞానం కానీ, సరైనటువంటి సమయంలో సరైనటువంటి పని చేస్తున్నామా లేదా ఇదేమి జ్ఞానం అంతా కూడా కదా. ఇటువంటి దానికి ఏమైనా దోషం సంభవిస్తే అటువంటివి ఏమైనా ఉన్నా ఒకవేళ కేతు ఆరాధన ద్వారా, ఇవన్నీ కూడా ఒక్కొక్క గ్రహానికి ఆరాధన చేయడం ద్వారా ఒక్కొక్కటి మనకు అన్నీ కూడా పోతూ ఉంటాయి అన్నమాట. అందువల్ల ఇవన్నీ నవగ్రహ ఆరాధన చేస్తాం. ఈ తర్వాత అష్టదిక్పాలకులు ఇవ్వండి, మళ్ళీ స్పీడ్గా ఇవ్వండి కొంచెం. చిన్న లిల్లి కూడా ఇచ్చేసే పర్వాలేదు. ఓం. సో గాయస్ చూసారు కదా, అక్కడ పూజ బాగా అవుతుంది, హైగారు పూజ చేస్తున్నారు. సో నేను ఇక్కడ కిచెన్లో మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ తిను మౌనిక, ఇప్పుడు నాకు కూడా ఫ్రెండ్. సో తను ఏం చేస్తుందా అని చూడడానికి వచ్చాను. ప్రసాదం చేస్తుంది, ఎట్లా చేస్తుందా అని. జస్ట్ చూసారు కదా, బొంబాయి రవ్వ వేయించి పెట్టుకుంది, ముందే రోస్ట్ చేసుకుంది డ్రై ఫ్రూట్స్, అండ్ దెన్ బొంబాయి రవ్వ వేయించింది ఇప్పుడు సిమ్లో పెట్టి అండ్ నెయ్యిలో, అండ్ దెన్ బనానాస్ కలిపింది. ఇంకా అంతే అయిపోయింది. అండ్ నేను మళ్ళీ వచ్చి పూజలో కూర్చున్నాను, కొంచెం పూజ కూడా చూద్దామని. సో అయ్యగారు అయితే మంచిగా చేసినాడు పూజ, 5 hours చేసినాడు రుద్రాభిషేకం అండ్ వ్రతం. చాలా మంచిగా అనిపించింది నాకు. మండే మార్నింగ్ నేను వెళ్ళగానే ఫస్ట్ అభిషేకం చేసిన, సో అదే చూపించినాను వ్లాగ్ స్టార్టింగ్లో ఫస్ట్. అండ్ దెన్ మా ఫ్రెండ్ అయితే నన్ను ఏం పని చేయనిలేదు. రావేందో కూర్చోవేందో, రావేందో కూర్చోవేందో అని 10 సార్లు పిలిచింది. గాయస్ అట్లా మనకంటూ ఒకళ్ళు ఉండాలి అని నాకు అనిపించింది మొన్న మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళినాక. ఎప్పుడు అనిపిస్తుంది, దాని దగ్గరికి వెళ్ళినప్పుడు అలా అనిపిస్తుంది. కానీ మనకుండే రెస్పాన్సిబిలిటీస్ మనకుంటాయి కాబట్టి ఎప్పుడు వెళ్ళి వాళ్ళతోటే స్పెండ్ చేయడం కుదరదు. బట్ మేము క్వైట్ ఆఫన్ మీట్ అవుతాం ఇద్దరము. ఏదో ఒకటి వీల్ చేసుకొనైనా మీట్ అవుతాం. ఇట్లా ఫంక్షన్స్ అయినా పెట్టుకుంటాము, కలుస్తాము, కలవకుండా అయితే ఉండము. కానీ మన మనసులో బాధలు చెప్పుకొని మనం రిలాక్స్ అవ్వడానికి, మనం హ్యాపీగా ఫీల్ అవ్వడానికి, మనం కొంచెం జోక్స్ వేసుకోవడానికి మనకంటూ ఒకళ్ళు అట్లా ఉండాలి. మనం ఏదైనా షేర్ చేసుకోగలగాలి వాళ్ళతో, ఎంత పర్సనల్ అయినా. మనకంటూ పర్సనల్ ఏమి ఉండదు. నాకు అట్లాంటి ఫ్రెండ్ ఉషా. మేము చిన్నప్పటి నుండి ఫ్రెండ్స్. మేమిద్దరం తిట్టుకుంటాం, ఏమంటారు, మాట్లాడుకోకుండా ఉంటాం, మళ్ళీ వెంటనే మాట్లాడుకుంటాం. సో అట్లాంటి ఫ్రెండ్స్ ఉండాలి లైఫ్లో, ఎవరికైనా ఉండాలి. సో నాకైతే అట్లా ఒక్క ఫ్రెండ్ ఉంది, చాలా అనిపిస్తుంది.
మంచిగా అనిపిస్తుంది. అండ్ ఎంత మేమిద్దరం మా లైఫ్ స్టైల్స్లో బిజీ ఉన్నా మాకు బాధ వచ్చినప్పుడు ఒకరికొకరం ఉంటాం. అండ్ దానికి ఏదైనా వస్తే నాకు చెప్తుంది, నాకు ఏదైనా వస్తే దానికి చెప్తాను. సో మేము ఆనందం హ్యాపీనెస్ షేర్ చేసుకోవడానికైనా బాధ షేర్ చేసుకోవడానికైనా మా ఇద్దరికి మేము ఉంటాం ఎప్పటికీ అనిపిస్తుంది నాకు. అండ్ దెన్ నేను అక్కడ పూజ అవుతుంటే పాపడ్స్ కూడా చేస్తున్నా. పూజ అయిపోవచ్చింది, ఆల్మోస్ట్ డన్. ఇంకా లంచ్ కోసం అని పాపడ్స్ ప్రిపేర్ చేస్తున్నాము నేను మౌనిక రైస్ పెట్టేసింది ఆ పెద్ద గిన్నెలో రైసే. నేను వచ్చేసి పాపడ్స్ అన్నీ ఒకటొకటి చేతిలో పట్టుకొని ఫుల్ ట్రే నిండా పాపడ్స్ వేయించి పెట్టినాను. యాక్చువల్లీ మార్నింగ్ పూజ చేసుకున్నారు, ఈవినింగ్ డిన్నర్ పెట్టినారు ఫ్రెండ్స్ అందరికీ. సో ఎందుకంటే మండే వర్క్ ఉంటుంది అండ్ అందరు రాలేరు కదా ఇన్వైట్ చేసినా కానీ మార్నింగ్, అందుకని ఈవినింగ్ ఫ్యామిలీస్ అందరికీ డిన్నర్ అని చెప్పినారు. మార్నింగ్ ఒక 5 మెంబర్స్ వెళ్ళినాం అంతే, క్లోజ్ ఫ్రెండ్స్ అందరము. మిగతా వాళ్ళందరూ ఈవినింగే వచ్చినారు గెస్ట్లు అందరూ. నేనైతే ఆ రోజు చెప్పినా కదా మీకు వ్లాగ్ స్టార్టింగ్లో మార్నింగ్ 8కి పోయి ఈవినింగ్ నాకు తెలిసి ఆల్మోస్ట్ 12 అయింది ఇంటికి వచ్చేసరికి. ఈవినింగ్ శశాంక్ ఇంకా చెర్రీ వచ్చినారు. శశియే పిక్ చేసుకొని డే కేర్ నుండి రెడీ చేసుకొని తీసుకొని వచ్చాను. నేను అక్కడికి వెళ్ళిపోయినా. ఇంకా అట్లా పాపడ్స్ అన్నీ ఏం చేసిన ఫుల్ ట్రే నిండా అక్కడ పెట్టినాను పాపడ్స్ మొత్తం. అండ్ దెన్ మా ఫ్రెండ్ ముందు రోజే పూర్ణాలకు పిండి రెడీ పెట్టేసుకుంది. మేము అవి ఉండలు చేయడానికి హెల్ప్ చేయమంటే ఉండలు చేసాం. పూజ అయిపోయింది, అది డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చి పూర్ణాలు వేస్తుంది. ఎంత బాగా వేస్తుందో చూడండి. ఇంకెవరు హిందూ ఇంకా చాలా అను వాళ్ళ మమ్మీ ఉంది. అన్నీ అయిపోయినాయి. పూర్ణాలు, బెండకాయ, అన్ని పూర్ణ టేస్ట్ చేయడం కూడా అయిపోయింది. లాస్ట్ కి పులిహోర కలుపుతున్నాను. ఒకటే రోజుకి ముందే ఉడకబెట్టింది చింతపండు, దీన్ని ఏమంటారు చింతపులుసు. అన్నంలో పసుపు ఉప్పు కలుపుకొని ఇప్పుడు చింతపండు పేస్ట్ కలిపి తాలింపు వేసేస్తాం. కలిపినాక మళ్ళీ చూసి నేను కలుపుకుంటా. సో ఇందాక కలిపిన పులిహోరకి ఉషా వేసిన తాలింపు నేను వేయలేదు, నేను ఓన్లీ కలపడమే, చేయడాలు ఉండవు. సో ఉషా నాకు పని ఎక్కువ ఇస్తలేదు. జీడిపప్పు, పల్లీలు, కరివేపాకు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి ఏమేమి వేస్తాం తాలింపులో అన్నీ వేసినాం. జీలకర్ర, ఆవాలు నేను సపరేట్గా చూపిలేదు ఎందుకంటే తాలింపు బేసిక్ అందరికి వచ్చు, దీని వల్ల చూపి అక్కర్లే వేసుకొని. ఇంగువ, అమ్మో ఇక్కడ అబ్బాయిలు ఉన్నారు వంటలు వచ్చంట ఫుల్, వెనకాల ఉండి చెప్తున్నారు ఇంగువ అని. సో ఇంగువ కూడా కలిపేసుకోవడమే, పులిహోర రెడీ. సో దీన్ని మంచిగా కలుపుకొని కూర్చొని మాట్లాడుకుంటున్నాము ఊరికే అక్కడ. ఎందుకంటే మేమందరం అన్నం తినేసినాం లంచ్. ఉషా మాత్రం ఆ పనులన్నీ అయినాకనే లంచ్ చేసింది. ఆమెకు టెన్షన్ అవుతుంది బికాస్ అవుతాయో అవ్వవా అని. మేము చెప్పినా వినలేదు. సో లాస్ట్కి తిన్నది పాపం అది. ఇంకా తింటుంటే మేము ముత్తిగా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని ముచ్చట్లు వేసినాం కొద్దిసేపు. మస్తు మంచిగా అయిపోయింది, డే అంతా ఫాస్ట్గా అయిపోయింది నాకైతే. బికాజ్ నాకు అక్కడ ఏం లేదు, ఇంకా చెర్రీని డే కేర్లో డ్రాప్ చేసి వెళ్ళినా అండ్ చాలా ఫ్రీగా ఉన్నా అనిపించింది. సో మంచిగా మాట్లాడుకున్నాం, మంచిగా స్పెండ్ చేసినాం మేమందరం, మంచిగా అనిపించింది. అట్లా డే అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ అందరు వచ్చే ముందు నేనేం పెద్దగా రెడీ అవ్వలేదు, జస్ట్ ఫ్రెష్ అప్ అయినాను. బికాజ్ మార్నింగ్ పూజకైతే అటెండ్ అయ్యి పూజ అంతా మంచిగా అయిపోయింది. ఇంక ఈవినింగ్ ఓన్లీ గెస్ట్లు వచ్చేది ఉండే కదా. నేను యాక్చువల్లీ డ్రెస్ తీసుకెళ్ళినాను రెడీ అవ్వడానికి, కానీ అంత ఓపిక లేదు. సో అందుకని ఇంక ఇదే డ్రెస్లో జస్ట్ ఫేస్ వాష్ చేసుకొని నీట్గా రెడీ అయ్యాము. ఇది మధ్యాహ్నం పెట్టిన లంచ్, జస్ట్ చూపిస్తున్నాను.
సాంబార్, దోసకాయ టొమాటో పప్పు, పాపడం, వైట్ రైస్, స్వీట్, పెరుగు. ఇది మేము ఓన్లీ ఒక 8 మెంబర్స్ 10 మెంబర్స్ ఉంటే మా వరకు చేసుకున్న లంచ్. అండ్ నైట్కి కూడా నేను లాస్ట్లో చూపించినాను మొత్తం మెనూ ఏం పెట్టినారు నైట్ అనేది. ఇదైతే ఓన్లీ ఆఫ్టర్నూన్ మేమందరం మేము ఒక 10 మెంబర్స్ దాకా వచ్చినాం కదా, 10 మెంబర్స్కి చేసినది. ఈ రైసే గైస్ మిగిలి ఇంత పెట్టినాం మేము రైస్, పులిహోరలో కూడా వచ్చేస్తుందని. అది మిగిలిందంతా పులిహోర కలిపేస్తే ఈవినింగ్కి అయిపోయింది. ఇక్కడ రోన్షమ్మ ఆడుతుంది, చిట్టి చిట్టి మాట్లాడుతుంది చూడండి. రోన్షి, ఆర్ యు ప్లేయింగ్? చెప్పు ఇందు మమ్మీకి, ఆర్ యు ప్లేయింగ్? గుడ్ జాబ్ నాన్న, ప్లే చేయి. సిట్ అండ్ ప్లే. అబ్బా గుడ్ గర్ల్. పీకబూ పీకబూ పీకబూ. ఏంటి? అండ్ దెన్ అన్నీ అయిపోయాక ఇంకా రోటీస్ వేస్తున్నాం గైస్. ఇక్కడ మాకు కాస్ట్కో అని ఉంటుంది, అక్కడ ఆర్గానిక్ రోటీస్ దొరుకుతున్నాయి. సో అవి తెచ్చింది ఉషా అందరికీ ఒక 2 ప్యాక్స్, 80 అరౌండ్ 60 రోటీస్ వరకు వచ్చినాయి. 60 రోటీస్ 2 ప్యాన్స్ పెట్టి చెక్క అను వేసేసింది. నేను అసలు ఏం చేయలేదు అవి, బికాజ్ మొత్తం ఇంకో ఫ్రెండ్ వచ్చింది అను అని ఇంకొక అమ్మాయి చేసినారు. నేనేమో పన్నీర్ కర్రీ ముందు రోజు చేసి పెట్టిందంట, అక్కడ పక్కనున్న పెద్ద గిన్నె పన్నీర్ కర్రీయే, అది వేడి చేస్తున్నాను. ఎందుకంటే అది సిమ్లో పెట్టి కలుపుతూ ఉండాలి అడుగంటకుండా. ముందు రోజు చేసి ఫ్రిడ్జ్లో పెట్టింది కాబట్టి గట్టిగా అయిపోయింది. సో అదంతా నీట్గా మంచిగా వార్మ్ చేస్తున్నాం మేము. ఇక్కడ అంతే, అదే రోజు మనకి రెస్టారెంట్లో వాళ్ళు కూడా ఇవ్వరు. సో దాని బదులు మేము చేసుకోవడమే బెస్ట్. అండ్ దెన్ అయిపోయాక ఇంక ఈవినింగ్ అందరు వచ్చేసినారు. సౌమ్య ప్రసాదం రాహుల్ కుకీ 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 హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. ఉండని అరు లైట్. మెల్లగా కుట్టి మెల్లగా ఇక్కడ నేను పట్టుకున్నా. ఇక్కడ నిల్చో. ఇట్స్ ఓకే. ఇక్కడ చూడు మమ్మీ, చూడు ఇది చూడు. ఇక్కడ చూసినారు కదా నా హీరోస్ ఇద్దరు వచ్చేసినారు, నా పెద్ద హీరో, నా చిన్న హీరో, మా ఆయన నా కొడుకు. సో వచ్చి కొద్దిసేపు అయినాక వాడికి పెట్టేసిన అప్పటికే డిన్నర్. చాలాసేపటికి శశి అన్నీ అక్కడ డిన్నర్ దగ్గర అన్నీ ఆర్గనైజ్ చేసి ఇంకా అందరూ అబ్బాయిలు తింటుంటే శశి కూడా పెట్టేసుకొని తింటున్నాడు. ఏమేమి పెట్టినాం అనేది కూడా చూపించినాను. చెర్రీ మాత్రం నన్ను చూడగానే, ఇంట్లో నేను ఈవినింగ్ 1 అవర్ లేను కదా, వాళ్ళ డాడీ రెడీ చేసుకొని తీసుకొచ్చిండు. నేను చెప్పలేదో తెలియదు, ఫస్ట్ టైం నేను ఇట్లా వదిలేసి వెళ్ళడము. వాడిని ఎప్పుడు వదిలేలే, పుట్టినప్పటి నుండి 1 అవర్ నేను ఇంట్లో లేకుండా వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం నాకు తెలిసి. అయితే నేను ఎప్పుడు వాళ్ళ డాడీ దగ్గర వదిలేదు. వాడు వచ్చి నన్ను ఫస్ట్ చూసి హగ్ చేసుకొని నెక్స్ట్ అన్న మాట ఏంటి అని అంటే, మమ్మీ ఇంటికి రా మమ్మీ అని అన్నాడు. ఏదో నేను అలిగిపోయినట్టు. మస్తు హ్యాపీగా అనిపించింది, మస్తు బాధ అయింది వాడు అట్లా అడుగుతుంటే అయ్యో అని. అక్కడ చూసినారు కదా బెండకాయ ఫ్రై, దోసకాయ పప్పు, సాంబార్, పెరుగు, గుత్తు వంకాయ బిర్యానీ, పులిహోర, పన్నీర్ కర్రీ, గోబీ పకోడా. గుత్తు వంకాయ బిర్యానీ, గోబీ పకోడా బయట నుండి తెప్పించింది, కస్టర్డ్ కూడా బయట నుండి. అట్లా డిన్నర్ ఎంజాయ్ చేసి మేము ఇంటికి వచ్చేసినాం. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ హిట్ చేయండి మర్చిపోకుండా. బాయ్ బాయ్.